గోదావరికంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం ఎవరికి ఎవరు అనే సినిమా షూటింగ్ వైభవంగా ప్రారంభమైంది. సినీ దర్శకుడు నరేష్ వర్మ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎవరికి ఎవరు సినిమా షూటింగ్ ను సినీ నటుడు ఆర్ఎస్ నంద ప్రారంభించారు. సందర్భంగా డైరెక్టర్ నరేష్ వర్మ ఆర్ఎస్ నంద మాట్లాడుతూ ఈ సినిమాను రామగుండం ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఒక సందేశాత్మక చిత్రంగా రూపొందుతున్న ఎవరికి ఎవరు సినిమా షూటింగ్ బాగా రావాలని అన్నారు. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకున్నారు. జనానందమే సదానందం అంటూ ఫన్నీ యాక్టర్ ఆర్కే నంద అన్నారు. కాగా ఈ సినిమాకు నిర్మాతగా భాయ్ శ్రీనివాస్ వ్యవహరిస్తుండగా నటీనటులు నిశాంత్, అశ్విత, తిరుపతి గౌడ్, శ్రీలత నేత, రాజేష్, రహీం నటిస్తున్నారు. అందరి క్షణార్థి, నేను మీ ఆర్ఎస్ నంద. ఈరోజు గోదావరిఖని పట్టణంలో బాయ్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఎవరికి ఎవరు అనేటువంటి ఒక సినిమా ముహూర్తం మొదలైంది. దీనికి నరేష్ వర్మ గారు దర్శకత్వం వహించగా శ్రీనివాస్ గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కావడం చాలా సంతోషం. వర్మ గారికి మరియు ఈ టీం అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రం. మీరందరూ కూడా ఎవరికి ఎవరైనటువంటి ఈ చిత్రాన్ని చూసి మీ అందరి యొక్క ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ఈరోజు బాయ్ క్రియేషన్స్ పై నరేష్ వర్మ గారు ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు తీసిండు. బైరన్పల్లి అని తీసిండు, తిరియాని అని తీసిండు. ఆ అనుభవంతోనే ఈ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎవరికి ఎవరు అనే ఒక మంచి మెసేజ్ ఓరియంటర్, ఇప్పుడు పిల్లలకి ఏదైతే జరుగుతుందో, యువకులు ప్రేమలో పడి తర్వాత కొన్ని లోన్లు అనేవన్నీ ఇవన్నీ తీసుకొని మోసపోకుండా ఇటువంటి జరిగే కథా వృత్తాంతమే ఈ యొక్క సినిమా. దీని ఏంటంటే మంచి మెసేజ్ ఉంటుంది. ఇక్కడ లోకల్లో కూడా చాలామంది, గోదావరిఖనిలో కూడా చాలామందికి ఇటువంటివి జరిగినాయి. దాన్నే దృష్టిలో పెట్టుకొని తీయడం జరుగుతుంది. ఇక్కడనే ఈ గోదావరిఖని ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలలో తీయడం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో తారా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేష్, అప్పలనాయుడు, దామిరి శంకర్, దయా నర్సింగ్తో పాటు స్థానిక కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.